వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. ఏప్రిల్ 27 వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ రజోత్సవ వేడుకల సందర్భంగా ఉప్పల్ నుండి భారీ ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయింది. హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు. భూముల అమ్మకాల పేరుతో మూగజీవాల గోస పోసుకున్నాడు. మూగజీవాలు రేవంత్ రెడ్డిని క్షమించు అని ఆయన అన్నారు. రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిండు అని ఆయన ఎద్దేవా చేశారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన డబ్బులు 13,000 కోట్లు రుణమాఫీ చేసింది. 14,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ సగం చేసిండు అని ఆయన అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేదు అంటే పిస్తావు నుంచి మీ అందరూ కూడా ఫుడ్ అరేంజ్ చేసే బస్ రాదు. ఏది మధ్యాహ్నం ఇక రాత్రి మీరు వచ్చినప్పుడు మేము ఇక మీరు చూసుకోండి. పిస్తావు మధ్య బిర్యానీ అదే కదా. పిస్తావు నుంచి అందరూ కూడా ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం చిన్న ప్రాబ్లం అయింది. ఇదేం తప్పలేదు కానీ నేను ఇస్తున్నట్టు వాళ్ళు ఒక్కొక్కరు 10 వేసుకుంటున్నారు కాదు. కాబట్టి నేను ఏ డివిజన్ ఆ డివిజన్ ఒక్కటే మనిషికి నేను అప్లై చెప్తాను. ఆ డివిజన్కి ఆ 300 మందికి ఆడ పేరు తీసుకోమని చెప్పి ఎవరైనా మీరు పేరు ఇవ్వండి. ఆ ఒక్క పేరు ఆయనకి ఆ 300 ఇస్తా. మీరే అర్థం కోఆర్డినేట్ చేసుకోండి. మళ్ళీ ఆ పంచాయతీ అదే దానికి ఏది వీళ్ళకి ఏదని చెప్పి చెప్పకుండా దయచేసి ఎక్కడో అక్కడ ఇచ్చినట్టు అప్లై చేస్తాను. అట్లా ఇక ముఖ్యంగా మీరందరూ కూడా ఎందుకంటే 8:30కు ప్రతి డివిజన్ లో వాళ్ళ జెండా ఎగరాల్సింది అందరూ. ఇక మళ్ళీ నన్ను వచ్చి ఎగిరేయాలి నేను ఎక్కడ రాను. దయచేసి మీరందరూ ఏ డివిజన్ ఆ డివిజన్ 8:30కు జెండా ఎగిరేయాలి. 10 గంటల వరకు బగాయిలు పెట్టు దయచేసి. ఎందుకంటే మీరు 11 కానీ 11 సెట్ కాదు. మనం 10 గంటలకే అనుకుంటే మనం అందరం తొందర బయలుదేరితే మనం మధ్యాహ్నం వరకు దిగి ఆడ ఇదే బిర్యానీ దిగి మంచి అక్కడ మీటింగ్ కాకపోదాం. ఇక అంతా ఇంకా ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా ప్రతి కార్కు ఫ్లాగ్ కట్టుకోవాల్సింది. ఫ్లాగ్ కట్టుకోవాలి, స్టిక్కర్ కట్టుకోవాల్సిందే. కట్టకపోతే బస్సు ఏదైతే బస్సు వచ్చినా అవన్నిటి కూడా ఇక బండి కట్టాలి. అవన్నీ మెటీరియల్ కూడా ఇప్పుడు మా దగ్గర రెడీ ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి మీ అందరూ కూడా ఇస్తారు. మీరందరూ ఇప్పుడు తీసుకుపోతారంటే మీరందరూ తీసుకుపోయి కట్టి చేసుకోవాలని చెప్తున్నారు. అలాగనే ముఖ్యంగా ఆయన వేదిక సెల్ఫీలు కంపల్సరీ దిగండి. దయచేసి దిగాలి. మీరందరూ కూడా నా ఫోటోలు పెట్టాలి. వర్షం కూడా వీడియోలు తీయాలి. అవన్నీ కూడా మీకు ఇక సోషల్ మీడియా సంబంధించింది ఇక నాకంటే ఎక్కువ మీకు ఎక్కువ తెలుసు కాబట్టి మీరు ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తారో ఆ రకంగా చేయండి. మనం హైలైట్ కావాలి, మీరు హైలైట్ కావాలి. మీరు ఆడ వచ్చినట్టు తెలవాలంటే మీరు మీ ఫోటోలు హైలైట్ అయితేనే ఆడ మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా ముఖ్యంగా నా డివిజన్లలో నాకు పేరు బస్సులు మీరు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు రాపిస్తారా? ఇప్పుడు రాకలేదు లేదు. రేపు పిల్లలు మాత్రం దయచేసి అందరు రాపించేస్తే నేను ఎవరి ఇవ్వాలని అప్పచెప్పేస్తాను. అన్నీ మీరు ఫోన్ చేసేస్తాను. బాబుగా నాకు మీరు సాయంత్రం మీరందరూ ఎవరు ఉన్నారో అందరూ కూడా చేస్తారు. చూడండి నేను బాబానే బాబా నువ్వు 10 బస్సులు మీరు అడ్మిట్ చేస్తాను. 2 బస్సులు 10 కాదు. అట్లనే ఇక బస్సులు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ తప్పకుండా నేను అడ్జస్ట్ చేస్తాను. ఎందుకంటే 30 బస్సులు ఎక్కువ మంది ఉందన్నారు ఆర్గనైజ్ చేస్తాను. మీరందరూ నాకు ఎక్కువగా లీస్ట్ ఇవ్వాలి. లీస్ట్ ఇచ్చిన ప్రకారం దయచేసి ఆ రకంగానే రండి. ఎందుకంటే మీ అంతా మీరు నమ్మకం పెట్టుకోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం కూడా నేను మీటింగ్లో కూడా చెప్పినది అందరూ కూడా మీ సొంతంగా మీరు ఎదగాలి. మీ సొంతంగా మీకు పేరు తెచ్చుకోవాలి.
నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా దగ్గర కూడా వేరే ఏ లీడర్ కూడా మీకు ఈ రకంగా చెప్పడు. మీరు మంచిగా ఉండి మంచి పనిచేసే సొసైటీలో మీరు లీడర్ కావాల్సిన ఎదగాలంటే మీరు ఒక పార్టీలో ఉండి మంచిగా పనిచేస్తే రేపు పొద్దున ఎవరు కూడా మిమ్మల్ని పిలుస్తారు, మీకు కాలు మొక్కి మీకు టికెట్ ఇస్తారు, మీకు పదవి వస్తే ప్రతి ఒక్కరు వస్తుంది, మార్కెట్లో వాల్యూ కూడా పెరుగుతుంది మీకు. కాబట్టి మీరు ఆ పేరు దయచేసి మీరు ఆ పేరు నిలబెట్టుకోవాలి. మీరు చెప్పిన మాటలు రాపించిన దానికి స్టాండ్ మీద ఇవ్వడాలి. నేను మళ్ళీ రేపు పొద్దున నేను చూస్తే అన్ని నమ్మేటట్టు ఉండాలి, అరే ఇలా చెప్తే సార్ నేను కళ్ళు మూసుకునేటట్టు ఉండాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎవరికైనా మస్తోదాలు ఉన్నప్పుడు పక్కన పెట్టండి. ఈ మీటింగ్ మాత్రం కంపల్సరీ మనం సక్సెస్ చేయాలి. మనం కేసీఆర్ సార్కి ఒక మంచి మెసేజ్ తీసుకోవాలి. మీరు అందరినీ మీటింగ్ అయినాక నేను కేసీఆర్ సార్ మళ్ళీ ఒకసారి తీసుకోవాలి ట్రై చేస్తాను. అందరికీ కూడా తీసుకుపోయి అక్కడ లంచ్ అన్న పెట్టిస్తాను సార్ తోటి. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.